సుభాషిణి 796 కామెంట్ చేసి, గురుగారు 2 పెద్ద పాములని ఇంటి పక్క వాసులు చంపినట్టు కల వచ్చింది, ఏమిటి దీని అర్థం? అంటే సుభాషిణి గారు చాలా ప్రశ్నలు కంటిన్యూ అడిగారు. పాములు చంపినట్టుగా కళ్ళకు వస్తే మీకు ఏదైనా దోషం కలిగే అవకాశం ఉంటుంది. మేం కాదండి, ఇంటి పక్క వాళ్ళు చంపారంటే చంపబడడం అనేది మనం కళ్ళలో చూసాం కాబట్టి ఆ హింస అనేది మనకు కనబడింది కాబట్టి ఆ దోషం మనకు ఉంటుంది. ఒకసారి మంగళవారం వెళ్ళి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. ఎలాగో మీకు నాగా అనేటువంటి పేరుని పెట్టారు కాబట్టి ఆ దోషం మీకు వర్తించకపోవచ్చు, కానీ దోషం మాత్రం కొంత ఉంటుంది. దాన్ని మీరు అభిషేకం చేసుకుంటే తొలగిపోతుంది. అలాగే ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా అదృష్ట యోగాలు ఉంటాయి. నమస్కారం. సుభాషిణి గారు మళ్ళీ కామెంట్ చేశారు, గురుగారు నేను తిరుపతిలో దర్శనం కోసం వెళ్ళినట్టుగా కల వచ్చింది. సప్త శనివార వ్రతం చేసిన 5 వీక్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకోసారి స్వామివారికి అభిషేకం చేస్తున్నట్టుగా కూడా కల వచ్చింది. అంటే స్వామివారు తప్పకుండా మిమ్మల్ని సప్త శనివారాల వ్రతం చేయమని చెప్తున్నారు. సప్త శనివార వ్రతం చేసుకోవడం వల్ల శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుకోవడం, ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి, సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభమస్తు. అలాగే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.